మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో రెండో రోజు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత టెక్ శంకర్ సహా 7 చనిపోయారు. ఆపరేషన్ సంభవ్ లో భాగంగా కూంబింగ్ కొనసాగుతుందన్నారు ఓఎస్డీ పంకజ్. హిడ్మా లాంటి అగ్ర నాయకుడి ఎన్కౌంటర్ ఒక గ్రేట్ సక్సెస్ అన్నారు. బయట అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని పరిగణలోనికి తీసుకోవాల్సిన పని లేదని తెలిపారు. ఆపరేషన్ సంభవ్ రేపు కూడా కొనసాగుతుందంటున్న అల్లూరి జిల్లా ఓఎస్డీ పంకజ్ తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ సంభవ్కి సంబంధించి ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో రెండో రోజు కూడా ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ రోజు ఎన్కౌంటర్లో 7 మృతి చెందినట్టుగా అయితే పోలీసులు ఇప్పటికే ధృవీకరించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి ఓఎస్డీ పంకజ్ అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ రోజు ఎన్కౌంటర్ ఎలా జరిగింది? అంటే కంటిన్యూషన్ ఎన్కౌంటర్స్ అనేది అది కూడా మారేడుమిల్లి ప్రాంతంగా కేంద్రంగా చేసుకుని ఉన్నారు. నిన్న ఎవరైతే ప్రధానమైన ఒక నాయకుడు హతమార్చాడు, ఈ రోజు ఎలా జరిగింది ఎన్కౌంటర్, ఎవరు చనిపోయారు? ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ కూడా నిన్న ఎన్కౌంటర్ కంటిన్యూషన్లో ఉంది. నిన్న ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది పరిపోయారు. సో దీనికి సంబంధించి మన పార్టీ ఫీల్డ్లో సెర్చ్ కోసం వెళ్ళింది. సో ఈరోజు ఉదయం అంటే 5 o'clock to 5:45 మధ్యలో ఈరోజు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. సో సేమ్ కంటిన్యూస్ ప్రాసెస్లో టోటల్ 7 మావోయిస్ట్ దీంట్లో న్యూట్రలైజ్ అయిపోయారు. అంటే పెద్ద పేరు చెప్తే టెక్ శంకర్. సో టోటల్ నిన్న 6 అండ్ ఈరోజు 7 కలిసి టోటల్ 13 మంది న్యూట్రలైజ్ అయిపోయారు ఇప్పటివరకు. సార్, హిడ్మా ఎన్కౌంటర్ చేసినప్పుడు ఎంతమంది ఆయనతో ఉన్నట్లుగా గుర్తించారు? సో నిన్న ఈ రోజు కలిపితే 13 మంది ఇప్పుడు దాకా హతమార్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 13 మంది కాకుండా ఇంకా ఎంతమంది తప్పించుకుని ఉండొచ్చు అని అంచనా వేస్తాను? ఎస్, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బికాజ్ ఈరోజు 5 to 5:45 మధ్యలో చాలా చీకటి ఉంది, ఫాగ్ కూడా ఉంది. సో మేబీ ఎస్కేప్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, పాసిబిలిటీ అక్కడ మేబీ కొంతమంది పరిపోవడం ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సార్, హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించి ఏదైతే ఏపీకి సంబంధించి ఒక జర్నలిస్ట్ తోటి ఒక లేఖ రాశాడు, అలాగే తెలుగులో హిందీలో కూడా ఒక మెసేజ్ రిలీజ్ చేస్తాను, అతి త్వరలోనే నేను లొంగిపోతాను, November 10న ఏపీకి వస్తున్నానంటూ కూడా ఒక విలేకరికి సమాచారం ఇచ్చినట్టుగా ఒక రూమర్ అయితే బయట తిరుగుతుంది. అది నిజమా అబద్ధమా? అసలు అలాంటిది ఏదైనా మీకు ఇంటిమేషన్ వచ్చిందా? అతను లొంగిపోవడానికి ఏపీకి వస్తున్నాడు ఛత్తీస్గఢ్ నుంచి అని ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సో ఎలిగేషన్స్ ఎవరైనా పెడితే పెట్టచ్చు. మన దగ్గర అలాగే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సరెండర్ కోసం వస్తున్నాం. సరెండర్ కోసం మేము ఎప్పుడు కూడా చెప్తున్నాము, ఎవరైనా రావచ్చు, సరెండర్ కోసం వస్తే మేము మోస్ట్ వెల్కమ్ చేస్తాం. కానీ మన దగ్గర అలాగే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సో ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చింది, ఒక పెద్ద కేడర్ మన ఏరియాలో తిరుగుతున్నారు, వెపన్తో పాటు పోలీస్ ఫోర్సెస్ మీద దాడి చేయడం, అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని మేము కూడా ఆపరేషన్ లాంచ్ చేసాం. ఛత్తీస్గఢ్, ఒడిశా నుండి కొంతమంది ఇక్కడే వచ్చారు. సో బేసికలీ ఒరిజిన్ ఈ మావోయిస్ట్ పెద్ద లీడర్ ఇనిషియలీ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు. సో గతంలో కూడా ఈ ఏరియా మీద కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ అందరికీ, మనవాడు అక్కడే ఉన్నాము, మేము అక్కడ నుంచి ఉన్నాము. సో బేస్డ్ ఫర్ సేఫ్ షెల్టర్ మేబీ ఇక్కడే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ నుంచి క్యాంప్ ఆపరేషన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ తిరుగుతున్నాయి ఫీల్డ్లో, అందుకని ఇక్కడే రావచ్చు. సో మేబీ సార్, ఏదైతే ఇక్కడ ఆపరేషన్ సంభవ్ అనేది ఎందుకు పెట్టారు? ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఆపరేషన్ సంభవ్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఆపరేషన్ సంభవ్ అంటే ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడానికి అదే పేరు సంభవ్ పెట్టాము. కొంతమంది మాట్లాడారు హిడ్మా ఇంపాసిబుల్ దొరకడం. సో అందుకని మేము కూడా ఈ ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేసాము. సో ఇప్పుడు కూడా కంటిన్యూషన్ ఉంది లాస్ట్ 3 days నుండి. అండ్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఈ ఆపరేషన్ మేము కంటిన్యూ చేసేస్తాం. మారేడుమిల్లి ప్రాంతం ఇప్పుడు పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ గిరిజన ప్రాంత వాసులు అందరూ కూడా ఎప్పుడు ఇలాంటి ఎన్కౌంటర్ కానీ ఇవి కానీ చూడలేదు. అయితే ఇది 3వ ఎన్కౌంటర్, ఇది ఇవాళ కలిపితే 4వ ఎన్కౌంటర్ జరుగుతుంది ఇప్పుడు. సో ఈ అందరూ కూడా ప్యానిక్ అవుతున్నారు కదా, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుంది? ప్రజలకి అసలు ఎప్పుడే చెప్పాను, ఈ భయం రావడానికి అవసరం లేదు. ఆర్ మారేడుమిల్లిలో జరిగింది బేసికలీ మన దొరికిన సమాచారం ప్రకారం ఇక్కడ సేఫ్ షెల్టర్ జోన్ కోసం ఇక్కడే వచ్చారు. కానీ మీకు కూడా తెలుసా, మన గిరిజన్ జనాలని అస్సలు దీంట్లో ఇంట్రెస్ట్ లేదు. సో గిరిజన్ని డెవలప్మెంట్ కావాలి. అండ్ మావోయిస్ట్ ఇక్కడే సింపతి కోసం ఆర్ సేఫ్ షెల్టర్ దొరకడం కోసం ఇక్కడే వచ్చారు. సో అది దొరకలేదు. ఇది చూసుకున్నట్లయితే ఆపరేషన్ సంభవ్ అనేది ఏదైతే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, హిడ్మా లాంటి ఒక కరడుగట్టిన మావోయిస్ట్ని అయితే హతమార్చడానికి అయితే దీనికోసమే ఆ పేరుని పెట్టామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ టూరిస్ట్ స్పాట్ని ఎంజాయ్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. గిరిజనులకి ఎటువంటి మావోయిస్టులతో వెళ్ళే అవకాశం లేదు, వారికి అట్లాంటి ఇంట్రెస్ట్ కూడా లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఎన్కౌంటర్లు ఇంకా కొనసాగుతాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి రేపు కూడా ఎన్కౌంటర్
ఎన్కౌంటర్ జరిగే అవకాశం అయితే అంటే ఖచ్చితంగా మావోయిస్టులు దొరికితే కనుక ఎన్కౌంటర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగానే స్పష్టమవుతుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.